హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్పందన రామ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ ఎందుకు అంటే ఒక చిన్న ట్రిప్, దానికి లగేజ్ ప్యాక్ చేద్దాం. లగేజ్ ప్యాకింగ్కి ఎందుకు వ్లాగ్ అనుకుంటున్నారా? ఉందండి, అందులోనే అసలైన మ్యాటర్ ఉంది. ఇప్పుడు మన అమ్మ వాళ్ళ ఇంటికో అత్తగారింటికో ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఒకటి మర్చిపోయినా పెద్ద ఫరకేం పడదు. కానీ ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా మర్చిపోతే ఎంత టైం వేస్టో, లేకపోతే మళ్ళీ అక్కడ దొరకవు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది తెలుసా. ఒక్కొక్కసారి నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చేసిన ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కొన్ని టిప్స్గా మీకు చెప్తుంటాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, ఓకేనా? ఫస్ట్ నేనైతే కొన్ని రాసుకున్నాను చూడండి, ఇలాగా నోట్ చేసి పెట్టుకున్నాను. అంటే మర్చిపోతాను. నాకేంటంటే ఎప్పుడు కూడాను వంట చేసేటప్పుడు కానీ లేదంటే ఇటే ఊరు వెళ్ళేటప్పుడు వేరే పనిలో ఉన్నప్పుడు ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి అని చెప్పి బాగా గుర్తొచ్చేస్తాయి. తీరా సర్దే టైం వచ్చేసరికి మర్చిపోతా. ప్రతిసారి ఏదో ఒకటి నేను మర్చిపోతూనే ఉంటానన్నమాట. ఏదో ఒకటైనా సరే మర్చిపోతాను. ఒక్కొక్కసారి అయితే అవి మర్చిపోయినప్పుడు చాలా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అనుకో. అంటే అయ్యో తెచ్చుకోవాల్సింది తెచ్చుకోలేదే అట్లా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈసారి ఏమి మర్చిపోకుండా ఉండాలని చెప్పి చూసారా, నేను శుభ్రంగా ఒక చెక్ లిస్ట్ రాసి పెట్టేసుకున్నాను, రెడీ చేసుకున్నాను. లాస్ట్ టైం అంటే ఇప్పటివరకు చేసిన మిస్టేక్స్ ఇకపైన చేయకూడదని బాగా డిసైడ్ అయిపోయాను అనమాట. టైం వేస్ట్ అవ్వద్దు. ఇలా మర్చిపోవడం వల్ల చాలాసార్లు టైం వేస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. నా అలాంటి మతిమరుపులకి ఇలాంటి చెక్ లిస్ట్ చాలా బాగా పనిచేస్తుందండి. చూద్దాం. ఇంకా మన లగేజ్ కూడా ఎప్పుడు సీజన్ని బట్టి వెళ్ళే ప్లేస్ని బట్టి కూడాను లగేజ్ సర్దుకుంటే బాగుంటుంది. ఇక చిన్నపిల్లలు ఉంటే చెప్పాల్సిన అవసరమే లేదు, ఎన్ని సర్దుకోవాలో సర్వం సర్దాలి. పిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఉంటే కనుక, ఇప్పుడు మా బాబు కొంచెం పెద్దోడు కాబట్టి అంత ఫీల్ ఏం లేదు, ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. వాడు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఎన్ని సర్దేదాన్నో. సెర్లాక్ బాటిల్స్ అని చెప్పి డబ్బాలు, మళ్ళీ పెద్ద బాటిల్ నుంచి చిన్న దాంట్లోకి తీసుకోవడం, మిల్క్ డబ్బాలు, అబ్బబ్బబ్బబ్బా ఫుల్ సర్దేదాన్ని. హాట్ వాటర్ ఫ్లాస్క్, ఒక బ్యాగే వేసుకునేదాన్ని అసలు నేనైతే సపరేట్గా వాడు ఫీడింగ్ వాడికి. ఇప్పుడు పిల్లోడు పెద్దోడు అయ్యాడు కాబట్టి ఆ ప్రాబ్లం లేదనుకోండి. ఇప్పుడు వీటిని చూసుకుంటూ నేను సర్దుకుంటాను అనమాట. ఇంకా హిల్ స్టేషన్కి లేదంటే బీచ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు, బీచ్ సైడ్ వెళ్ళాలనుకుంటే కొంచెం షార్ట్స్ లాగా కొంచెం లూజ్ అలాంటి డ్రెస్సెస్ పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది. హిల్ స్టేషన్ అనుకోండి, కంపల్సరీ జర్కిన్స్ ఉండాలి, మంచిగా ఫుల్ హ్యాండ్ షర్ట్స్, పిల్లలు ఉంటే ఫుల్ హ్యాండ్ షర్ట్స్, సాక్స్లు, గ్లౌజ్, పిల్లలకి ప్రత్యేకంగా ఇలాంటివి ఉంటే బెటర్. అండ్ పిల్లలకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇప్పుడు నేను చేసే జర్నీ, ఈ సీజన్లో చేసే జర్నీ వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఎందుకైనా మంచిది సిరప్స్, అంటే కోల్డ్ కానీ లేదంటే ఫీవర్ సిరప్స్ కానీ, విక్స్ అయితే మెయిన్ అన్నిటికీ పనిచేస్తుంది. కొంచెం బయట వెదర్ కూడా అస్సలు ఇప్పుడు బాగాలేదు కదా, పనిచేస్తుంది. విక్స్ పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఫీవర్కి, ట్యాబ్లెట్స్ అలాగా. అండ్ నేనైతే స్నాక్స్ అసలు మర్చిపోను, ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. మా బాబు అవుట్ సైడ్ ఫుడ్ అయితే అస్సలు సరిగా ఇష్టపడడు. తినడు అంటే ఇష్టపడడు. ఎంతసేపు ఇంట్లో నేను కుక్ చేసిందే, నువ్వు చేసిందే తింటాను మమ్మీ అలా చెప్తాడు కదా. ఒక్క బిర్యానీ తప్ప బయటది ఏమీ సరిగ్గా తినడు అనమాట. స్నాక్స్ నాకు కంపల్సరీ ఉండాలి. తినలేదనుకో, పిల్లలు తినలేదనుకో మనకే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది కదండి. సో ఆ ట్రిప్ని కూడా ఎంజాయ్ చేయలేము యాక్చువల్గా అయితే. సో దానివల్ల స్నాక్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ సోప్స్, పిల్లల గురించి అయినా మన గురించి సోప్స్ బయట సోప్స్ వాడకుండా రెగ్యులర్గా మనం వాడే సోప్స్ పెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా బ్రష్లు, పేస్టులు అండి. ఇవైతే నేను ఎన్నిసార్లు మర్చిపోయి చచ్చాను అసలు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ కొనుక్కోవడం, వెళ్ళడం, షాప్ ఎత్తుకోవడం, ఇదంతా కొంచెం ప్రాసెస్, టైం వేస్ట్ కదా ఇది. అందుకే బ్రష్లు, పేస్ట్, సోప్స్ ఇవి మస్ట్ అన్నమాట. మర్చిపోకుండా పెట్టుకోవాల్సిన ప్రైమరీ థింగ్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే అన్ని టెంపుల్స్లో ఏంటంటే డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆడవాళ్ళకైతే శారీ, చుడిదార్ విత్ చున్నీ, మగవాళ్ళకైతే పంచలు.
ఇప్పుడు నేను అసలు ట్రిప్ ఎక్కడికని ఇంకా మీకు రివీల్ చేయలేదు కదా. మేమైతే మధురై రామేశ్వరం వెళ్దామని ప్లాన్ చేసాము. సో అటు రామేశ్వరం అంటే మీకు తెలుసు కదా, అక్కడ బీచ్ సైడ్ ఇదంతా ఉంటాయి కాబట్టి కొంచెం బట్టలు కూడా ఎక్కువ ప్యాక్ చేసుకోవాలి. అంటే టెంపుల్స్ ఉంటాయి కాబట్టి పట్టు పంచలు అవి పెడతాను. మా హస్బెండ్ కొన్న అబ్బాయికి, నాకు శారీ. కానీ మా వాడు కట్టుకుంటాడో లేదో చూడాలి, అది వేరే విషయం. ఒప్పించాలి, ఇంకా తప్పదనుకోండి. నేను ఎప్పుడు కూడాను నావి బాబువి అయినవి సపరేట్గానే సర్దుతాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను స్టార్టింగ్లో అయితే బ్యాక్ ప్యాక్ నేనే చేసేదాన్ని. కానీ తీరా ఊరెళ్ళిన తర్వాత అయ్యో ఇది పెట్టలేదా, అదెందుకు పెట్టావు, ఇది ఎందుకు తెచ్చావు అనేవారు. అందుకే నేను సర్దడం ఇంకా మానేశాను అనమాట. ఆ పని ఆ డ్యూటీ ఆయనకి అప్పగిచ్చేసాను. కాకపోతే అన్నీ ఫోల్డ్ చేసి తీసుకొచ్చేసి దగ్గర పెడతాను. మీకు ఏది కావాలో మీరు పెట్టేసుకోండి అని చెప్తాను అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బెడ్షీట్ క్యారీ చేయడం అలవాటైపోయింది. అది ఏమో తెలీదు, అట్లా నాకు తెలిసి మీలో కూడా చాలామందికి అలవాటు ఉండే ఉంటుంది కదా. ఫైనల్గా అయితే ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. మేము జర్నీకి రెడీ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. టాటా.